వచ్చినారు, అందరికీ జరిగినాయి, అందరికీ బాగైనాయి, అందరికీ జరిగినాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయినారు, బాగాలేని వాళ్ళకి బాగా అయినారు, అన్నీ అయినాయి. కళ్ళు మల్లెపూలు, కళ్ళు మల్లెపూలు. మా దాంట్లో ఏముంటుంది? నువ్వు ఉంటావు, నువ్వు చూసినావా? నువ్వు చూసేది కాదమ్మా, అందరికి కనపడుతుంది. నా ఎండి తమన్నా నమ్మి ఇట్లా తట్టు పోసి ఎక్కువ ఉంటే కూడా బెంగళూరులో ఉంటే కూడా నువ్వు పోయినావంటమ్మా ఆడికి. బెంగళూరులోకి నువ్వు పోయినావంట. ఆయమ్మ బాధపడకుండా ఏడ్చుకుంటుంటే నాకు ఆయమ్మ లేదు, నేను ఏమైపోతానో, నా పిల్లలు భర్త నేర్చుకుంటుంటే ఏంటికి ఏడుతున్నావు, నేను లేనా అని నువ్వు నల్లగా తెల్లగా పోయి నీ రూపం అంతా కనపడిందంటాడు ఆయమ్మకి. కొనుక్కుంటా ఆయమ్మది బెంగళూరుకే నువ్వు కనపడినావంట, నల్లగా తెల్లగా పోయినావంట. ఆమె ఈడికి వచ్చి నేను పోలేకుంటే నేనే తోలకొచ్చి నీటే నువ్వు పోయినావంట. అన్నం తినిపించి నేను ఎందుకు ఏడుతున్నావు, నువ్వు లేయి నేను తినిపిస్తా అంటే చుట్టుపక్కల మంచాల వాళ్ళంతా ఏం ఇంత గట్టి కనపడతాను చూస్తే ఎవరికి కనపడలేదంట. నువ్వు అమ్మకి చూస్తే నువ్వు కనపడినావంట, నీ రూపం అంతా కనపడిందంట. నువ్వే పోయి వాళ్ళని మొన్న చెప్పినారమ్మా, లేకపోతే మాకేం తెలియదు అది. వాళ్ళు చెప్పింటే నేను నీకు చెప్తాను ఈరోజు. చూడే, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఈ పొద్దు అందరూ ఉండండి, అత్యంతలు పడతాయి. కొంచెం లేట్గా కదా 6 వేల కాలం లేట్ అవుతుంది. నేను ఆడు మీ శవాన్ని తొక్కేస్తాను, అందరి కష్టాలను తొక్కేస్తాను. నేనా బాధపడినాను. డాక్టర్ తెరిపోతే అంతే, నీ బిడ్డ 2 నాళ్ళు చూసుకోండి ఇదే చెప్పినది అమ్మాయి. ఎవరు డాక్టర్లు చెప్తే అట్లా మేము మా డాక్టర్కి వచ్చి చూపెట్టుకొని వచ్చినంటే, అన్నా నేను నేర్చుకుంటున్నా, తిందామని నేర్చుకుంటా, పాప నేను తిందామని నేర్చుకుంటా, ఏదో మా బిడ్డకి ఇట్లా అయిపోయినాయి అన్నీ నేర్చుకుంటా ఉంటే ఎవరు మాకు తెలియని పరిచయం లేదు, ఎవరు లేరు. వాళ్ళు మా బాధ చూసి పలాని దగ్గర పోండి, చాలా మేలంట, అమ్మవారు వచ్చారు ముత్తాలమ్మని అటు పోండి అని చెప్పి ఈ పాపకి హార్ట్ బీట్ చాలా కొట్టుకునేది. హార్ట్లో 6 ఎంఎం బక్కున్నది ఈ పాపకి, 8 ఎంఎం బక్కుంది. కానీ ఆ బక్కులు మేలు చేయాలంటే ఈ పాప సింగిల్ కిడ్నీ వేరే ఉంది, అది ఆపరేషన్ చేస్తే ఆ పాప చనిపోయే అవకాశం ఉంది. మీరు 2 నాళ్ళు చూసుకోండి అని చెప్పేశారమ్మ ఎవడో. అందుకే మేము ఏడ్చుకుంటా అంటే, నా పెళ్ళామని ఏడ్చుకుంటా అంటే, చూడే మీరు ఏడ్చదన్నా ఇట్లా మాకే మేలు, చాలా మందికి మేలైంది.